రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ మా మల్లికార్జున రెడ్డి గారు, అలాగే ఎలక్షన్ ఇన్ఛార్జ్ సంగమణి గారు, భూమేశ్వర్ గారు, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ యోగేశ్వర్ నర్సయ్య గారు, అలాగే నర్సారెడ్డి గారు, మాజీ మండల అధ్యక్షుడు మైపాల్ గారు, ప్రజెంట్ మండల అధ్యక్షుడు మా ఆది రవీంద్రనాథ్ గారు, ఈ కార్యక్రమం ఉద్దేశించి డాక్టర్ మల్లికార్జున రెడ్డి గారిని ఈరోజు ఈ మున్సిపల్ ఎలక్షన్స్ సందర్భంగా నన్ను హైదరాబాద్ నుంచి ఇక్కడ ఇన్ఛార్జ్గా పంపడం జరిగింది. నేను ముషీరాబాద్ నుంచి ఎమ్మెల్యేగా 2023లో భాజపా తరఫున పోటీ చేయడం జరిగింది. ఈరోజు చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే మోడీ గారి సుపరిపాలన, గ్రామీణ అభివృద్ధి, పల్లె అభివృద్ధి అన్నింటినీ కూడా ఈరోజు రాష్ట్రం అంతా కూడా ఈరోజు కలకలాడుతుందంటే ఆయననే కారకుడు అనేది గతంలో పరిపాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ మంత్రులే కానీ ఈరోజు కాంగ్రెస్ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ గొడవల మధ్య మోడీ గారిని పొగడం అనేది ఇలా మనందరం కళ్ళారా చూసింది. అది నిదర్శనం, అది మోడీ గారి అభివృద్ధికి నిదర్శనం. ఈరోజు గ్రామీణాలు కానీ అన్నీ కూడా పట్టణాలు కూడా మోడీ గారు చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి పథకాల మీదనే ఈరోజు రాష్ట్రం కూడా చాలా అభివృద్ధి కొన్ని లక్షల కోట్లైన ఈరోజు మన రాష్ట్రానికి ఇవ్వడం వల్ల ఈ రకమైన అభివృద్ధి జరిగింది. కానీ ఈ రెండు పార్టీలు గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ కానీ ఈరోజు కాంగ్రెస్ కానీ కోట్ల కొద్ది లక్షల కోట్లు అప్పులు చేసి ప్రజల మీద అప్పులు చేయడం తప్పించి వాళ్ళ సొంతానికి ప్రాజెక్టు క్రియేట్ చేసుకోవడము, లక్షల కోట్లు వాళ్ళు వెనకేసుకోవడం తప్పించి వాళ్ళు ప్రజలకి చేసినట్టు ఏమీ లేదు. కానీ అదే రకంగా మోడీ గారు చేసినటువంటి అభివృద్ధి ప్రపంచంలో ఈరోజు ఒక నెంబర్ 1 స్థాయికి భారతదేశం ఎదగడానికి ఆయన చేస్తున్నటువంటి కృషిని ఈరోజు పల్లెలలో కూడా అన్ని చోట్లలో కూడా ప్రతి ఒక్కరు కూడా గమనించడం జరుగుతుంది. అదే కారణంతో ఈరోజు అమ్మగారు ఈరోజు వాళ్ళకి ఎంతో సుదీర్ఘమైన అనుభవం ఉంది రాజకీయాలలో. వాళ్ళ వల్ల ఎన్నో పార్టీలు కూడా ఏదో స్థానం కూడా ఈ మండలం నుంచి పొందడం జరిగింది. అటువంటి కుటుంబం నుంచి అమ్మ ఈరోజు వచ్చి మా పార్టీని ఆశీర్వదించడం అనేది మా అందరికీ కూడా ఆనందదాయకం. అమ్మవారు చేయడం వల్ల మాకు ఇక్కడ అన్నీ కూడా అంత శుభపరిణామం ఉంటుందని చెప్పేసి మేము భావిస్తూ కీర్తిశేషులు ప్రకాష్ గౌడ్ గారి గురించి మీ అందరికీ తెలుసు. మాజీ జడ్పీటీసీ, టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక సభ్యులు, ఆయనతోనే టీఆర్ఎస్ పుట్టింది అని చెప్పి ఇక్కడ అందరూ మాట్లాడతారు. మనకందరికీ వారి కుటుంబంతో మాకు సన్నిహిత సంబంధాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. అంతకుముందు ప్రకాష్ గౌడ్ టీఆర్ఎస్ స్థాపించినప్పుడు పూకంటే ముందు టీడీపీలోనే ఉండేది. మా తల్లి మా అన్నపూర్ణమ్మ గారికి కానీ, మా తండ్రి మైపాల్ రెడ్డి గారికి కానీ నాతో కూడా మంచి సంబంధాలు ఉండే. వాళ్ళ కుటుంబంతో కూడా నాకు సంబంధాలు చాలా బాగున్నాయి. వారి సతీమణి భూదేవి గారు 2 సార్లు ఎంపీపీగా కూడా చేయడం జరిగింది. ఎంతో ప్రజాసేవ చేసి ప్రాంతానికి గోదావరి ఎన్నోసార్లు ఎంతో ప్రజాసేవ చేసిండ్రు. మంచి పేరుంది ఈ ఏరియాలో. కుమారులు రామ్ గారు, నర్సగౌడ్ గారు, ఇంకో కుమారులు అందరూ కుటుంబం మొత్తం నేను వచ్చి రిక్వెస్ట్ చేసిన పార్టీ జాయిన్ కమ్మని చెప్పి నా రిక్వెస్ట్ అంగీకరించి పార్టీలో జాయిన్ అవుతున్నారు. బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వము, మా ఎంపీ అరవింద్ గారి నాయకత్వం చూసి అట్రాక్ట్ అయ్యి పార్టీలో జాయిన్ అయినందుకు వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సముచిత స్థానం కలిగిస్తాము. పార్టీల వాళ్ళకు గౌరవం ఉంటుంది. ముందు పార్టీని బలోపేతం చేస్తారని ఆశిస్తూ వీళ్ళకి అన్నిటిగా సహకరిస్తాము. అంత పార్టీ బీజేపీ పార్టీకి సంబంధించిన ప్రతి కార్యకర్త వారి కుటుంబ సభ్యులు మళ్ళీ తిరిగి వస్తున్నట్టు ఫీల్ అవుతున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఇక ముందు ఈసారి మున్సిపాలిటీలో కూడా బీజేపీ జెండా ఎగరబోతుందని చెప్పి దీనికి శుభపరిణామం 100%. అరవింద్ అన్న గారి నాయకత్వం, మల్లికార్జున రెడ్డి గారి నాయకత్వం. ఈరోజు పత్రికా విలేకరులకు వచ్చిన వచ్చిన వాళ్ళందరికీ ఆ తల వంచి నమస్కారం చేస్తూ ఇలా నేను ఎంతో కష్టపడి ఇలా 4-5 కూర్చొని తనతో నేను కూర్చున్నా. ఇలా ఏండ్లు పడ్డ మనిషి ఉన్నాడు, ఎడ కూర్చున్నా ఏందో అని ఎంబట పోయినా
ఏదంటే అది తీసుకుని వెంబడ పోయి తాగిపించుకుంటూ నేను తనను నూక్కుంటా వచ్చిన. ఇలా 6-5 కూర్చుంటే అన్ని పార్టీలలో నక్కుంటా పోదురు. వీళ్ళు ఒక గుప్పెడు మంది అయినరు. మంది అయినాక ఇలా 7-8 సంవత్సరాల నుంచి ఇలా తన ఆరోగ్యంగా లేకపోగానే ఇక తన పక్కకున్నాడా ఇక దేవుడు జయ శ్రీరామ్కు తెలుసు. ఇలా నాకు అంత బాధాకరమైన విషయం ఇది. తనను అట్లా ఉండి ఇంకా కొన్ని సంవత్సరాలు బతుకునేమో అని నా ఆశ ఉండే. ఇదే ఇంకా 4 ఏళ్ల ముందు ఇది అనుకున్న పడితే ఇలా తననే ఇక్కడ కూర్చుంటుండేనేమో అని అనుకుంటున్నా నేను. అదే బాగా బాధ అవుతుంది. తన యాదికొస్తున్నాడు. ఇలా ఇదంతా ఇంతమంది కనబడుతుందంటే తనతోనే. జయ శ్రీరామ్.